నమస్కారం. శ్రీకృష్ణదేవరాయ ఎందుకు పెనుకొండని తన రాజకేంద్రంగా ఎంచుకున్నారు? మరియు శ్రీకృష్ణదేవరాయకి ఎందుకు పెనుకొండ అంటే అంత ఇష్టం, అంత సేఫ్‌గా ఫీల్ అవుతారు? చూసేద్దామా? అందరికీ నమస్కారం. ఈ భూమిలో కొన్ని స్థలాలు కేవలం ప్రదేశాలు కావు, అవి చరిత్రతో మాట్లాడుతాయి. శ్రీ కృష్ణదేవరాయ శత్రువులకి భయం, కానీ ప్రజలకి రక్షకుడు. ఈ కొండల మధ్యలో రాజు తన రాజ్యాన్ని రక్షించారు అండ్ భక్తితో కూడా పాలించాడు. శ్రీకృష్ణదేవరాయ కృష్ణ భక్తుడైన ఆ రాజుకి ఈ భూమిలో దైవశక్తి కనిపించింది. అందుకే పెనుకొండ ఒక రాజధాని మాత్రమే కాదు, అది ఒక లెగసీ. చరిత్రని గుర్తించుకుంటే మనం కూడా బలంగా ఉంటాం. మనం ఎప్పుడైనా ఆలోచించామా శ్రీ కృష్ణదేవరాయ ఎందుకు పెనుకొండని తన రాజకేంద్రంగా ఎంచుకున్నారు అని? పెనుకొండ ఒక సాధారణ ప్రదేశం కాదు, ఇది ప్రకృతి ఇచ్చిన రక్ష కవచం. చుట్టూ పెద్ద పెద్ద కొండలున్న శత్రువులకి ఇది గెలవడం చాలా కష్టం. ఆ రోజుల్లో యుద్ధాలు ఎక్కువగా జరిగేవి, మనకు తెలుసు కదా. అందుకే శ్రీ కృష్ణదేవరాయ హంపీకి బ్యాకప్గా పెనుకొండని సురక్షిత రాజ్యంగా మార్చారు. ఇంకొక ముఖ్యమైన కారణం, పెనుకొండ ప్రముఖ వ్యాపారాల మధ్యలో ఉండడం. దానివల్ల సామ్రాజ్యం ఆర్థికంగా ఇంకా బలంగా నిలిచింది. ఇక్కడున్న సైన్యం ఇంకా నాయకులు రాజు దగ్గర చాలా లాయల్గా ఉండేవారు. అలాగే పుట్టబర్తి లాంటి పవిత్ర ప్రదేశాలు ఈ భూమికి ఆధ్యాత్మికంగా శక్తినిచ్చాయి. అందుకే శ్రీ కృష్ణదేవరాయకి పెనుకొండ అంటే నమ్మకం, సురక్ష మరియు దైవానుగ్రహం. అగైన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, బలమైన రాజ్యంకి బలమైన ఆధారం అవసరం. సో ఎండ్ ఆఫ్ ద టాపిక్. నమస్కారం.